వెంబడించింది అనేటటువంటి విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. అయితే ఈ రూతు కంటే ముందుగా మనం కొంత చరిత్ర తెలుసుకోవాలి, హిస్టరీ కదా. మనం పాఠాలు నేర్చుకునేటప్పుడు కూడా హిస్టరీ గురించి చదువుకుంటూ ఉంటాం కదా. ఈ రూతు కంటే ముందు బైబిల్ గ్రంథంలో ఒక సంఘటన ఉంది, చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏంటంటే, ఇప్పుడు దేవుని ప్రజలు ఉన్నారు కదా కొంతమంది. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు కదా. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఐగుప్తు యొక్క దాసత్వంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? చెప్పాలగా, ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? మోషేని నాయకుడుగా ఏర్పాటు చేసుకున్నాడు. అయితే కొంత దూరం అయిన తర్వాత, మోషే చనిపోయిన తర్వాత ఎవరిని నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? యెహోషువని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేల్ ప్రజలను తీసుకొని వచ్చిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత యెహోషువ కూడా చనిపోయాడు. యెహోషువ కూడా చనిపోయిన తర్వాత అయితే ఇశ్రాయేల్ ప్రజల్ని ఇప్పుడు నడిపించే వాళ్ళు ఎవరు లేరు. నడిపించే వాళ్ళు లేనప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ ఏమైపోయారంటే, నడిపించే వాళ్ళు నాయకులు లేకపోతే ఏమవుతారు కదా, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటూ ఉంటారు కదా. ఇప్పుడు మీకు కూడా ఎవరు లేరనుకో, ఇక్కడ టీచర్స్ ఎవరు నిలబడలేకపోతే మీరేం చేస్తారు? ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటారు, కొట్లాడుకుంటారు కదా. అట్లాగే ఇశ్రాయేల్ ప్రజలు కూడా నడిపించే వాళ్ళు ఎవ్వరు లేనప్పుడు వాళ్ళు ఏమైపోయారంటే, వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తా వాళ్ళు పాపంలో ఉంటా వచ్చారు. అయితే ఆ దినాల్లో మరి ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలు తప్పిపోతా వచ్చారో, పాపం చేస్తా వచ్చారో, దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి శిక్షణ పంపించాడు కదా. కొన్నిసార్లు మనం కూడా తప్పులు చేసినప్పుడు పిల్లలు తల్లిదండ్రులు ఏం చేస్తారు? శిక్షిస్తారు కదా. శిక్షించినప్పుడు ఆయా జాతులు వారిని మోయాబీలని, అమ్మోనీయులని, తర్వాత ఫిలిస్తీయులని, ఇట్లా ఇతర జాతుల ప్రజలందరినీ కూడా వాళ్ళ మీదకి పంపించినప్పుడు వాళ్ళు ఏమైపోయారంటే, వాళ్ళని చాలా కష్టపెడతా వచ్చారు. కష్టపెడతా వచ్చినప్పుడు కష్టం రాగానే ఎవరు గుర్తొస్తారు మనకి? యేసయ్య గుర్తొస్తాడు కదా, దేవుడు గుర్తొస్తాడు. వాళ్ళు కూడా అప్పుడు ఏం చేశారు? దేవునికి మొరపెట్టుకుంటా వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, కొంతమందిని న్యాయాధిపతులను పంపించాడు. ముందు ఇశ్రాయేల్ ప్రజలను నడిపించడానికి ఎవరిని పంపించాడు? మోషేని పంపించాడు కదా. మోషే నాయకత్వంలో వాళ్ళు బయలుదేరారు. తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఎవరిని పంపించారు? యెహోషువని పంపించాడు. యెహోషువ కూడా చనిపోయిన తర్వాత ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలను విడిపించడానికి దేవుడు ఏం చేశాడంటే, న్యాయాధిపతుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ న్యాయాధిపతులు కూడా ఏం చేస్తా వచ్చారు? ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే తప్పిపోతా వచ్చారో, వాళ్ళు మరి బాధలకు గురవుతా వస్తున్నారు. అప్పుడు ఏం చేశారు? సరే, ఇప్పుడు చేస్తా ఉంటే అప్పుడు ఏమవుతుందంటే, న్యాయాధిపతులు కూడా కొంతకాలం అయిన తర్వాత ఏం చేస్తా ఉంటారు? దేవుడు ఒక్కొక్క న్యాయాధిపతిని లేపి వాళ్ళని కాపాడుతూ వచ్చాడు. అయితే ఇట్లాగా జరుగుతున్నటువంటి కాలం అంతా కూడా ఎన్ని సంవత్సరాలు జరిగినాయి అంటే, దాదాపుగా 350 సంవత్సరాలు వాళ్ళు జరుగుతూ వచ్చినాయి. న్యాయాధిపతులను లేపడం, తర్వాత వాళ్ళు మళ్ళీ అయ్యో తప్పైపోయింది ప్రభువా మమ్మల్ని క్షమించు అని అంటాం. మళ్ళీ దేవుడు వాళ్ళని విడిపించిన తర్వాత మళ్ళీ పాపం చేయడం కదా. మనం కూడా చాలాసార్లు ఏం చేస్తూ ఉంటాం కదా, ఒప్పుకుంటా ఉంటాం, ఇంకెప్పుడు చేయలేమ్మా అంటాము, మళ్ళీ అదే పని చేస్తూ వస్తాం. ఇశ్రాయేల్ ప్రజలు కూడా అట్లాగే చేస్తూ వచ్చారు. అటువంటి భయంకరమైనటువంటి చీకటి దినాల్లో వాళ్ళు ఉంటా ఉన్నారు. అందుకని ఈ రూతు గ్రంథాన్ని రాసినప్పుడు ఈ గ్రంథం ఎలా ప్రారంభమైందంటే, న్యాయాధిపతులు ఏలిన కాలంలో అని చెప్పి అక్కడ ప్రారంభమైందనమాట. అంటే ఇక్కడ దాదాపు 350 సంవత్సరాలు వాళ్ళకి ఎలా గడిచినాయి అంటే, చీకటి దినాలుగా, అంటే వాళ్ళకి కష్టకాలాలుగా. వాళ్ళు దేవుణ్ణి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు విడిపిస్తున్నాడు, మళ్ళీ తప్పు చేస్తున్నారు, మళ్ళీ విడిపిస్తున్నాడు. అట్లా వాళ్ళు 350 సంవత్సరాలు దాదాపుగా వాళ్ళు అట్లా చేస్తా వచ్చారు. ఆ దినాల్లో అప్పుడేమైపోయిందంటే, న్యాయాధిపతులు ఏలిన దినాల్లో మరి ఆ ఊర్లో ఇశ్రాయేల్ ప్రజలు నివసించేటటువంటి ప్రాంతంలో ఏమైందంటే, గొప్ప కరువు వచ్చింది కదా. కరువు అంటే తెలుసా మీకు? కరువు అంటే ఏంటి? వర్షాలు పడకపోవడం, పంటలు పండకపోవడం, తర్వాత తినడానికి ధాన్యం లేకపోవడం, తర్వాత వాళ్ళకి పనులు చేసుకుందామన్నా పనులు లేకపోవడం. అప్పుడు ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళు వేరే దేశానికి
వెళ్ళిపోతూ ఉంటారు కదా, వలసపోతూ ఉంటారు. కొంతమంది పనుల నిమిత్తం వేరే ఊర్లు వెళ్ళి ఆ ఊర్లో పని చేసుకొని రావడం అట్లా చేస్తూ ఉంటారు. అట్లాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇశ్రాయేలు ప్రజలు కూడా న్యాయాధిపతులు ఏలినటువంటి కాలంలో, దాదాపు అటువంటి చీకటి కాలంలో వాళ్ళు ఏం చేస్తా వచ్చారంటే, మరి వాళ్ళు చేసినటువంటి పనులను బట్టి, వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ ఊరికి కరువు తీసుకొచ్చాడు. ఆ ఊరు ఏ ఊరో తెలుసా? వాళ్ళ ఊరు, ఆ ఊరు ఏ ఊరు అంటే బెత్లెహేము. ఏ ఊరు అది? ఆ బెత్లెహేము అంటే మాటకు అర్థం ఏంటంటే రొట్టెల ఇల్లు అని అర్థం. అంటే రొట్టెల ఇల్లు అంటే ఆ బెత్లెహేములో రొట్టెలు సమృద్ధిగా ఉంటాయి అని చెప్పి మనకు అక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. అంతేకాకుండా అక్కడ ఎఫ్రాతా అనేటటువంటి ప్రాంతం నుండి కూడా వాళ్ళు బయలుదేరినట్లుగా మనకు అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అది ఆ ఎఫ్రాతా కూడా ఎట్లాంటిదంటే ఎంతో సమృద్ధి కలిగినటువంటి పట్టణం. అంటే పేరుకి మరి సమృద్ధి కలిగినటువంటి పట్టణం. తర్వాత రొట్టెల ఇల్లు అంటే రొట్టెలు అన్ని కూడా సమృద్ధిగా, అంటే రొట్టెలు సమృద్ధిగా ఉన్నాయంటే అర్థం ఏంటి? వాళ్ళకి ఆహారం అంతా కూడా సమృద్ధిగా ఉంది. అటువంటి దేశంలో ఇప్పుడు ఏమొచ్చేసింది? అక్కడికి కరువు వచ్చింది కదా. కరువు వచ్చినప్పుడు అయితే ఆ దేశంలో ఎంతో మంది నివసిస్తా ఉన్నారు. కానీ బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఒక కుటుంబాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాసి పెట్టాడు. ఆ కుటుంబం ఎవరంటే ఎలీమెలెకు, నయోమి అనేటటువంటి వాళ్ళ కుటుంబం అన్నమాట. ఏం పేరు? ఆ కుటుంబ యజమాని పేరు ఏం పేరు? ఎలీమెలెకు. తర్వాత ఆయన భార్య పేరేం పేరు? నయోమి. ఆ దేశం చూడబోతే బెత్లెహేం చూడబోతే రొట్టెలిల్లు, ఎఫ్రాతా చూడబోతే ఫలభరితమైన ప్రదేశము. తర్వాత ఎలీమెలెకు అంటే అర్థం ఏంటంటే దేవుడే నా రాజు, గాడ్ ఈజ్ మై కింగ్, గాడ్ ఈజ్ మై కింగ్ అని అనమాట. అంటే దేవుడే నా రాజు. తర్వాత నయోమి అనే మాటకు అర్థం ఏంటంటే మధురము. అంటే వాళ్ళ పేర్లు కూడా ఎంత బాగున్నాయి చూడండి కదా. వాళ్ళ పేర్లు ఎలీమెలెకు అంటేనేమో దేవుడే నా రాజు, తర్వాత నయోమి అంటే మధురం. అంటే వాళ్ళ పేర్లు కూడా అర్థం ఎంతో బాగుందనమాట. అటువంటి కుటుంబము ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ బెత్లెహేములో సమృద్ధి కలిగినటువంటి దేశంలో నివసిస్తున్నప్పటికీ ఆ దేశంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళు మరి తినడానికి ఏం లేదు. వాళ్ళకి 2 కుమారులు కూడా ఉన్నారు. ఎవరున్నారు? 2 కుమారులు, మహ్లోను, కిల్యోను. మీరు బైబిల్ గ్రంథం చదువుకుంటే ఆ పేర్లు మీకు గుర్తుంటాయి. ఇప్పుడు అయిపోయిన తర్వాత చక్కగా రూతు గ్రంథం అంతా కూడా చదువుకోండి. చాలా చిన్న పుస్తకం, 4 అధ్యాయాలు ఉన్నాయి, 84 వచనాలు ఉన్నాయి కదా. ఒక్క రోజులో చదివేసేయచ్చు. చదువుకుంటే మీకు బాగా గుర్తుంటుంది. ఇప్పుడు ఆ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు? యజమాని ఆయన తండ్రి ఉన్నాడు ఎలీమెలెకు, తల్లి నయోమి ఉంది, 2 కుమారులు మహ్లోను, కిల్యోను. ఈ మహలోను, కిల్యోను అనేటటువంటి వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది. వాళ్ళు ఎంతో బాధపడతా ఉన్నారు. ఆ బాధలో పుట్టినటువంటి ఆ పిల్లలకి పేర్లు ఏం పెట్టారంటే ఒక అబ్బాయి పేరు మరి వ్యాధి, ఇంకొక అబ్బాయి పేరు కృషించేవాడు. అంటే వాళ్ళ పేర్లు అంత బాగాలేవు. ఎందుకంటే వాళ్ళకి సంతోషం లేదు కదా. ఆ దేశంలో నివసిస్తున్నారు కానీ వాళ్ళకి సంతోషం లేదు. కరువు వచ్చింది. అయితే ఈ కరువులో మనం ఏం చేయాలా? కరువు వచ్చినప్పుడు ఎవరి మీద ఆధారపడాలా? దేవుని మీద ఆధారపడాలా. మరి దేవుడు వాళ్ళకి దేవుడే నా రాజు అనేటటువంటి పేరు కలిగినటువంటి ఈ యొక్క ఎలీమెలెకు, మధురం అని పేరు కలిగినటువంటి నయోమి వాళ్ళు దేవుని మీద ఆధారపడకుండా వాళ్ళు ఏం చేశారంటే, అరే ఈ ఊర్లో కరువు వచ్చింది కాబట్టి మనం వేరే ఊరు వెళ్ళి బ్రతుకుదాం, ఇక్కడ ఆహారం లేదు. అయితే దేవుని మీద ఆధారపడకుండా వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ సొంత ఆలోచన చొప్పున, వాళ్ళ సొంత జ్ఞానం చొప్పున వాళ్ళు ఏం చేశారంటే వేరే ఊరికి వెళ్ళడానికి వాళ్ళు ప్రయాణం అయ్యారు. చూడండి ఇక్కడ ఆ దినాల్లో ఎలా ప్రయాణం చేసేవాళ్ళు? గాడిదల మీద, ఒంటెల మీద ప్రయాణం చేసేవాళ్ళు. ఇక్కడ వాళ్ళు వాళ్ళ 2 కుమారులు తర్వాత వాళ్ళు కలిసి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏ ఊర్లో నివసిస్తున్నారని చెప్పాం మనం. వాళ్ళు ఏ ఊర్లో నివసిస్తున్నారు? ఇప్పుడు చెప్పాలి గట్టిగా అందరూ. ఏ ఊర్లో నివసిస్తున్నారు? బెత్లెహేంలో. ఈ బెత్లెహేంలో నివసిస్తున్న వాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే వేరే దేశానికి బయలుదేరి వెళ్తూ వాళ్ళు ఏం చేశారు? వేరే దేశానికి వెళ్ళడానికి ఇప్పుడు ప్రయాణం అయిపోయారు. ప్రయాణం అయ్యి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారంటే వాళ్ళు ఇక్కడ చూసారా? ఇక్కడ ఏం కనబడుతుంది? ఇక్కడ బెత్లెహేం కనబడుతుందా? బెత్లెహేం నుండి బయలుదేరి
వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడికి మోయాబు దేశానికి వెళ్తా ఉన్నారు. ఇక్కడ మధ్యలో ఇక్కడ ఒక సముద్రం ఉందన్నమాట, మృత సముద్రం. ఇట్లా బెత్లెహేం నుండి డైరెక్ట్ గా వెళ్ళిపోతే ఒక 10 కిలోమీటర్ల దూరంలో వెళ్ళిపోతారు. కానీ ఈ మృత సముద్రం చుట్టూ తిరిగి వెళ్తున్నారు కాబట్టి దాదాపుగా 50 కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు వాళ్ళు ప్రయాణం చేసి వెళ్తా ఉన్నారు. ఇప్పుడు ఈ బెత్లెహేం నుండి వాళ్ళు మోయాబు దేశానికి వెళ్తా ఉన్నారు. అయితే ఈ మోయాబు దేశం ఎలాంటిది? బెత్లెహేం దేశం, బెత్లెహేం అనే ఊరు ఎలాంటి ఊరు అని చెప్పుకున్నాం? ఎలాంటిది అది? రొట్టెలు ఇల్లు, సమృద్ధి కలిగినటువంటి ప్రదేశం. అయితే ఇక్కడ అక్కడ నుండి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే ఈ మోయాబు దేశం. ఈ మోయాబు దేశం అనేది ఏంటంటే ఇది అన్య దేవతలను పూజించేటటువంటి ఊరు అనమాట. అది ఈ మోయాబు దేశము. మోయాబు అంటే ఎక్కడి నుండి వచ్చాడంటే లోతు సంతానంలో నుండి వచ్చినటువంటి వాడు అనమాట. అయితే ఆ మోయాబీలందరూ ఏం చేశారు? నిజ దేవుడైనటువంటి మరి యెహోవా దేవుణ్ణి పూజించకుండా వాళ్ళు విగ్రహాలని పూజించేవాళ్ళు, విగ్రహారాధన చేసేవాళ్ళు, వాళ్ళ దేవతలతోటి వాళ్ళు పూజ చేసేవాళ్ళు అనమాట. ఇక వీళ్ళకి నిజమైన దేవుడు అంటే ఎవరో వాళ్ళకి తెలియదు. నిజమైన దేవుడు ఎవరో వాళ్ళకి తెలియదు. విగ్రహాలు మాత్రమే వాళ్ళకు తెలుసు, విగ్రహారాధనే తెలుసు, దేవతలకు పూజ చేయడమే తెలుసు. కాబట్టి మరి వీళ్ళేమో ఇక్కడ దేవుడే నా రాజు. బెత్లెహేంలో ఉన్నప్పుడు వాళ్ళు మరి నిజ దేవుణ్ణి కలిగిన వారుగా ఉన్నారు, దేవుని మీద ఆధారపడే వాళ్ళుగా ఉన్నారు. అయితే కరువు వచ్చేసరికి వాళ్ళ జీవితంలో ఇప్పుడు వాళ్ళు ఏమైపోయారు? మారిపోయి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? దేవుడు లేని అటువంటి వాళ్ళ ఊరికి వెళ్తా ఉన్నారు. మోయాబు అంటే ఒకటే మాట గుర్తుపెట్టుకోవాలంటే దేవుడు లేనటువంటి ఊరు అనమాట. అది విగ్రహాలను పూజించేది. అటువంటి దేశానికి వాళ్ళు ప్రయాణమై వెళ్ళినట్లుగా మనకు అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఎప్పుడైతే వాళ్ళు మోయాబ్ దేశానికి వెళ్ళారో అక్కడ మోయాబ్ దేశంలో ఏం జరిగిందంటే వాళ్ళు కొంతకాలం ఉన్న తర్వాత మోయాబ్ దేశంలో అక్కడ మోయాబ్ దేశంలో వాళ్ళు ఉంటా ఉన్నారు. ఈ మోయాబ్ దేశంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఇక్కడ మోయాబ్ దేశంలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు కొన్ని రోజులు అట్లాగా నివసిస్తా ఉన్నారు. మోయాబ్ దేశానికి వెళ్ళారు. వాళ్ళకి తినడానికి ఆహారం దొరికిందనే చూస్తున్నారు కానీ వాళ్ళకి ఎవరు లేరు, దేవుడు లేడు. ఒకవేళ మనకు కూడా మన జీవితాల్లో మనం తినడానికి ఆహారం అన్ని ఉండొచ్చు కానీ ఒకవేళ దేవుడు లేని వారంగా ఉంటే గనక మన జీవితాల్లో ఎంతో నష్టం కలుగుతుందని మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. ఇప్పుడు ఈ కుటుంబం కూడా ఎంతో మంచి ఊర్లో నుండి, బెత్లెహేం అనేటటువంటి ఊర్లో నుండి, దేవుడు కలిగినటువంటి ఊర్లో నుండి ఇప్పుడు దేవుడు లేనిటువంటి ఊర్లోనికి వెళ్ళిపోయి వాళ్ళకి తినడానికి ఆహారం అయితే దొరికింది కానీ వాళ్ళ కుటుంబంలో ఏమాత్రం కూడా సంతోషం లేదు కదా. మనం కూడా కొన్నిసార్లు తల్లిదండ్రుల మాట వినకుండా బయటికి వెళ్ళొస్తాం కదా, ఆడుకోవడానికో లేకపోతే ఫ్రెండ్స్తో కలిసి వెళ్తాం. వెళ్ళి వచ్చిన తర్వాత కొంతసేపు అక్కడ ఎంజాయ్ చేసి ఇంటికి రాగానే ఏం పడతాయి కదా, దెబ్బలు పడతాయి, తిట్లు పడతాయి కదా. సంతోషం ఉంటుందా? అది తాత్కాలికమైన సంతోషమే. కానీ దేవుణ్ణి కలిగి ఉంటే అది మన హృదయాల్లో ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాయని మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. వీళ్ళు ఎప్పుడైతే మరి దేవుడు లేకుండా ఉంటా వచ్చారో వాళ్ళ కుటుంబంలో ఏం జరిగిందంటే ఒక గొప్ప నష్టం జరిగినట్లుగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. వాళ్ళకి కలిగినటువంటి నష్టం ఏంటంటే ఆ కుటుంబ యజమాని అయినటువంటి ఆ ఎలీమెలెకు ఏమైపోయాడు? ఆయన ఇక్కడ ఏం కనబడుతుంది? ఏమైపోయాడు? చనిపోయాడు. చూసారా? మరి దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి ఊరిలో ఉండి మరి ఒకవేళ కరువు వచ్చినా కూడా ఒకవేళ దేవుని మీద ఆధారపడి ఉంటే దేవుడు వాళ్ళని కాపాడేవాడే కావని వాళ్ళు ఆహారం కొరకు చూసుకున్నారే కానీ దేవుని గురించినటువంటి ఆలోచన వాళ్ళకి లేదు. అరే దేవుడు లేని ఊరికి వెళ్తున్నామే, మనము విగ్రహారాధన దగ్గరికి వెళ్తున్నాం అనుకొని వాళ్ళు వెళ్ళి అక్కడ గొప్ప నష్టాన్ని కొని తెచ్చుకున్నట్టుగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. వాళ్ళకి కలిగినటువంటి నష్టాన్ని బట్టి ఇప్పుడు ఏమైపోయాడు? వాళ్ళ భర్త చనిపోయాడు, ఆ కుటుంబ యజమాని చనిపోయాడు. ఇప్పుడు 2 కుమారులు ఉన్నారు. ఆ కుమారులకు తండ్రి లేకుండా అయిపోయాడు. తర్వాత నయోమికి భర్త లేకుండా అయిపోయాడు. కుటుంబానికి ఇప్పుడు యజమాని అనేటువంటి వాడు లేడు కదా. తండ్రి లేకపోతే ఆ కుటుంబం ఎలా ఉంటుందో మనకు అందరికీ కూడా కొంతమందిని చూస్తూ ఉంటాం కాబట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇక్కడ బెత్లెహేంని విడిచి మోయాబు దేశానికి వెళ్ళటం వలన
వాళ్ళకి ఏమైంది, ఇప్పుడు గొప్ప నష్టం కలిగినట్లుగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అంతేకాకుండా వీళ్ళు ఏం చేశారు, ఈ దీంతో పాటు వాళ్ళిద్దరు కుమారులు ఉన్నారని చెప్పాం కదా, ఆ ఇద్దరు కుమారులకి వాళ్ళు ఏం చేశారు, ఆ ఈజిప్టులో ఉన్నటువంటి ఆ స్త్రీలను ఇచ్చి పెళ్లి చేసినట్లుగా, మోయాబులో ఉన్నటువంటి స్త్రీలను పెళ్లి చేసినట్లుగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఇద్దరు కుమారులు ఉన్నారని చెప్పుకున్నాం కదా, వాళ్ళ పేర్లు ఏంటి, మహ్లోను, కిల్యోను. వాళ్ళిద్దరికి కూడా ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలను చూసి పెళ్లి చేశారు. ఆ అమ్మాయిలను కూడా ఎవరిని చూసి చేశారు, ఆ మోయాబ్ దేశంలో ఉన్నటువంటి స్త్రీలను చూసి పెళ్లి చేశారు. ఆ మోయాబ్ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు ఎటువంటి వాళ్ళు, విగ్రహారాధికులు కదా. గుడ్, వెరీ గుడ్. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, విగ్రహారాధికులు. ఆ విగ్రహారాధికులు అయినటువంటి పిల్లల్ని ఇప్పుడు వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరి పేర్లు ఏంటంటే ఓర్ఫా, రూతు. ఏం పేర్లు వాళ్ళ పేర్లు, ఇక్కడ ఇద్దరు కోడళ్ళని ఓర్ఫా, రూతు వాళ్ళిద్దరిని కూడా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళకేం జరిగిందంటే, ఇక్కడ ఓర్ఫా, రూతుని పెళ్లి చేసుకున్నారు. తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే, మా పిల్లలకి పెళ్లి చేశాము బాగానే ఉన్నారులే అనుకున్న టైంలో ఇప్పుడు ఇంకా వాళ్ళకి మరి మొదటిగా వాళ్ళు చేసిన పొరపాటు ఏంటి, కరువు వచ్చిందని చెప్పి బెత్లెహేముని విడిచి మోయాబుకి వచ్చారు. మోయాబుకి రావడం వల్ల వాళ్ళకి జరిగిన నష్టం ఏంటి, ఎలీమెలెకు చనిపోయాడు. మళ్ళీ ఇప్పుడు తన ఇద్దరు కుమారులకు ఎవరిని పెళ్లి చేశారు, మోయాబు స్త్రీలని పెళ్లి చేశారు కదా. మొదటిసారి దేవుని విషయంలో తప్పిపోయారు వాళ్ళు. మళ్ళా ఇప్పుడు ఏం చేశారంటే, మోయాబు స్త్రీలను ఎప్పుడైతే పెళ్లి చేశారు, ఇప్పుడు ఇద్దరికి పెళ్లి చేసిన తర్వాత ఇప్పుడు ఇద్దరు పిల్లల భర్తలో ఏమయ్యారంటే, ఇక్కడ వాళ్ళు కూడా చనిపోయినట్లుగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. ఇప్పుడు ఏం చేశారంటే, ఈ ఇద్దరికి పెళ్లి చేశారు. ఈ ఇద్దరు కోడళ్ళ భర్తలు కూడా, ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. ఇప్పుడు ఈ కుటుంబంలో ఎంతమంది చనిపోయారు, ముగ్గురు చనిపోయారు కదా. తండ్రి చనిపోయాడు, తర్వాత ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. ఇప్పుడు వాళ్ళకి ఎంత నష్టం జరిగిందో చూడండి. కాబట్టి దేవుని మాట వినకుండా మన సొంత ఆలోచన చొప్పున మనం వెళ్తే మనకేం కలుగుతుంది, నష్టం కలుగుతుందని మనం జ్ఞాపకం చేసుకోవాలా. మనకు కొంత కష్టం కలిగినా కూడా దేవునికి లోబడి దేవుని మాట విని మనం వెళ్ళాలి అని మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. సరే, ఇప్పుడు ఏమైపోయారు, నయోమి విధవరాలు అయిపోయింది. తర్వాత ఇద్దరు కోడళ్ళు కూడా భర్త లేని వాళ్ళు అయిపోయారు. ఇప్పుడు ఇంట్లో ఎవరున్నారు, ముగ్గురు స్త్రీలు మాత్రమే మిగిలారు. భర్తలు ఏమైపోయారు, చనిపోయారు. సరే, ఇప్పుడు ఇలా జరుగుతున్న దినాల్లో నయోమికి ఒక మంచి వార్త వినబడింది. నయోమి జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో మనమైతే దేవుణ్ణి మర్చిపోవచ్చు, కానీ దేవుడు మనల్ని మర్చిపోడు. ఒకవేళ మనమే తప్పిపోయినప్పటికీ ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటానే ఉంటాడు. అరే, నా బిడ్డ తప్పిపోతుంది, అయినప్పటికీ కూడా నేను మరి ఏదో ఒక సహాయం చేయాలని మన కొరకు కనిపెట్టుకునే ఉంటాడు. మనం దేవుడు చూడట్లేదు అనుకుంటాం, కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని చూస్తూ ఉంటాడు. మన ఇరుకులో, ఇబ్బందుల్లో, మనకన్నిట్లో కూడా మరి దేవుడు మనకి తోడుగా ఉండేవాడుగా ఉంటాడు. సరే, ఇప్పుడు నయోమికి ఒక వార్త వినబడింది. నయోమికి ఏమని వార్త వినబడిందంటే, అరే, నేను విడిచి వచ్చినటువంటి ఆ బెత్లెహేంలో ఇప్పుడు కరువు పోయిందంట, మళ్ళీ వర్షాలు పడుతున్నాయంట, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆహారం సమృద్ధిగా ఉందంట. కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళాలి అనుకుని ఒక వార్త వినింది అనమాట. ఏమని వార్త వినింది, బెత్లెహేంలో ఆహారం సమృద్ధిగా ఉందనే మాట విన్నది. మోయాబు దేశాన్ని విడిచిపెట్టింది, బెత్లెహేమునకు ప్రయాణమై వెళ్ళింది అనమాట. ఇక్కడ 3 పనులు చేసింది నయోమి. ఏం పనులు చేసింది, బెత్లెహేములో ఆహారం ఉన్నదన్నమాట విన్నది కదా, వినబడింది చెవికి. తర్వాత ఏమన్నా హృదయంలో ఏమని తీర్మానం చేసుకుంది, ఈ యొక్క మోయాబు దేశాన్ని విడిచిపెట్టాలి నేను అని తీర్మానం చేసుకుంది. తర్వాత ఏం చేసింది, ప్రయాణమై బయలుదేరి వెళ్ళింది. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం కూడా దేవుని గురించినటువంటి వార్త విన్నప్పుడు మనం ఏం చేయాలా, మన హృదయంలో కూడా అటువంటి తీర్మానం రావాలి. యేసు ప్రభుని గురించి వింటున్నాం కదా, మరి విన్నప్పుడు వినుట వలన ఏం కలుగుతుంది అని ఉంది వాక్యం, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. కాబట్టి ఆ విశ్వాసం ఎవరిని గురించిన విశ్వాసం, అది యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి
విశ్వాసం. యేసుక్రీస్తు ప్రభువారు మానవాళి యొక్క పాపాల కొరకు ఆయన పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడు అనేటటువంటి మంచి వార్తని మనం విన్నప్పుడు ఏం చేయాలా? ఆ యేసు ప్రభువుని వెంబడించడానికి మనం తీర్మానం చేసుకోవాలా. ఇప్పుడు ఈ నయోమి ఏం చేసింది? బెత్లెహేములో రొట్టెలు ఉన్నాయి, ఆహారం సమృద్ధిగా ఉన్నది అని వినింది. వెంటనే ఏం చేసింది? ఐగుప్తు మోయాబుని విడిచిపెట్టింది. అట్లాగే మన జీవితాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారిని గురించి విన్నప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి చెడు అలవాట్లన్నిటిని కూడా మనం ఏం చేయాలా? విడిచిపెట్టాలా. ఈ నయోమి ఎట్లాగైతే మోయాబు దేశాన్ని విడిచిపెట్టిందో మన జీవితంలో కూడా మనం ఏం చేయాలా? యేసు ప్రభువుని గురించి విన్నప్పుడు మన పాత అలవాట్లకి వాటన్నిటికీ కూడా విడిచిపెట్టాలా. మన పాపాలు మనం కదా, మేము చిన్నపిల్లలం కదా ఆంటీ, మేమేం పాపం చేస్తామని అంటారు కదా. చేయరా? పాపాలు చేస్తాం కదా. మా పుట్టుకతోనే, అంటే తల్లి గర్భంలో నుంచి రాకముందు నుండే మనం పాపంలోనే పుట్టిన వారం, పాపంలోనే పెరుగుతున్న వారం కదా. ఎన్నోసార్లు అబద్ధాలు చెప్తాము, పిల్లలు పక్కన వాళ్ళ పెన్సిల్స్ దొంగతనం చేస్తాము, కావాలని కొన్నిసార్లు చేస్తాము, తెలియక కొన్నిసార్లు చేస్తాము, అమ్మా నాన్నలకి అబద్ధాలు చెప్తాము, ఇక్కడికి వెళ్ళామని చెప్పి అక్కడికి వెళ్తాము కదా. ఇవన్నీ కూడా తప్పులే. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని గురించి విన్నామో మన హృదయంలో కూడా ఒక తీర్మానం చేసుకోవాలి. అమ్మ, ఇక నుంచి నేను ఇలాంటివి చేయకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి నా పాపాలన్నీ కూడా ఆ కలవరి శిలువలో ఆయన భరించాడు, నా కొరకు శిలువలో మరణించాడు, నా కొరకు రక్తాన్ని కార్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి రక్తం ద్వారా నా పాపాలన్నీ కూడా నేను కడుక్కోవాలి. నా పాత జీవితాన్ని విడిచిపెట్టాలి, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఇక నయోమి కూడా 3 పనులు చేసింది. వినింది, విడిచిపెట్టింది, వెళ్ళింది. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో మనం ఎప్పుడైతే యేసు ప్రభుని గురించి విన్నామో మన పాత జీవితాన్ని విడిచిపెట్టాలా, యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించడానికి మనము తీర్మానం చేసుకోవాలా. ఇప్పుడు తీర్మానం చేసుకుంది. ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ ఇంట్లో? నయోమి, వాళ్ళిద్దరు కోడళ్ళు. ఎవరు? వాళ్ళ పేర్లు ఏంటి? ఆ పేర్లు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఓర్ఫా, రూత్. ఒక్క నిమిషం. ఓర్ఫా, రూతు. ఇప్పుడు ముగ్గురు కలిసి బయలుదేరారు. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత నయోమికి జ్ఞాపకం వచ్చింది. ఏమని జ్ఞాపకం వచ్చిందంటే, అరే ఇప్పుడు మేము మోయాబు దేశాన్ని విడిచిపెట్టి బెత్లెహేంకి వెళ్తున్నాము. ఈ స్త్రీలు ఏ దేశానికి చెందిన స్త్రీలు? వీళ్ళు మోయాబు దేశానికి చెందిన స్త్రీలు. కాబట్టి ఇప్పుడు నాతో పాటు వచ్చారనుకో వాళ్ళు, మరి వాళ్ళకి అక్కడ పెళ్లిళ్ళు చేయాలన్నా లేకపోతే వాళ్ళ భవిష్యత్తు గురించి ఏమన్నా చేయాలన్నా కూడా నేనేమి చేయలేను. నేను కూడా పెద్దదాన్ని అయిపోయాను, వృద్ధురాలను అయిపోయాను. కాబట్టి ఏం చెప్తుందంటే, అమ్మ కోడళ్ళు మీరిద్దరు కూడా మీ పుట్టింటికి వెళ్ళిపోండి, మీ తల్లిదండ్రుల దగ్గరికి మీరు వెళ్ళిపోండి, వాళ్ళు మీకు మరలా వివాహం చేస్తారు, వాళ్ళతో మీరు సంతోషంగా ఉండండి అని చెప్పి వాళ్ళ కోడళ్ళు ఇద్దరిని కూడా హత్తుకుంటది అనమాట. హత్తుకున్నప్పుడు వాళ్ళ కోడళ్ళు ఏం చేస్తారు ఇక్కడ చెప్తుంది. చెప్పినప్పుడు వాళ్ళ కోడళ్ళు ఎంతమంది కోడళ్ళు? వాళ్ళు ఇద్దరు. ఎవరు? వాళ్ళ పేర్లేంటి? ఓర్ఫా, రూతు. ఈ ఓర్ఫా, రూతు వీళ్ళిద్దరు ఏం చేశారంటే, ఇక్కడ ఎప్పుడైతే వాళ్ళ అత్తగారు చెప్పిందో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మేము మాత్రం వెళ్ళము, మేము మీతో పాటే వస్తాము అత్తయ్య అని చెప్పి వాళ్ళు బయలుదేరతారు. బయలుదేరిన తర్వాత ఆమె మళ్ళీ చెప్తుంది, లేదు లేదు మీరు నాతో పాటు రావద్దు అని చెప్పినప్పుడు ఇక్కడ ఓర్ఫా ఏం చేసింది, వాళ్ళ అత్తని ముద్దు పెట్టుకొని హత్తుకొని ఆమె వెన్న తిరిగి ఇక్కడ ఏం చేస్తుంది, వెళ్ళిపోతుంది. ఇక్కడ కనపడుతుందా వెళ్తున్నట్టు కదా. ఇప్పుడు ఓర్ఫా ఏం చేసింది, వాళ్ళ అత్తను ముద్దు పెట్టుకొని సరే సరే అత్తమ్మ మీరు వెళ్ళిపోమంటున్నారు కాబట్టి వెళ్ళిపోతానని చెప్పి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ రూతు మాత్రం ఇప్పుడు వాళ్ళ అత్తతో మాట్లాడుతూ ఉంది. ఇక్కడ వాళ్ళ అత్తను పట్టుకొని చెప్తా ఉంది, అత్తమ్మ నువ్వు నన్ను వెళ్ళమని చెప్పొద్దు, నేనైతే వెళ్ళను, ఎందుకంటే నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు మీ దేవుని గురించి నేను తెలుసుకున్నాను. కాబట్టి అక్కడ మరి మోయాబు దేశంలో నిజమైన దేవుడు లేడు, మేమందరం కూడా విగ్రహాలను పూజించేవాళ్ళం, నువ్వైతే నిజమైన దేవుణ్ణి ఆరాధించేదానివి కనుక నేను నీతోనే ఉంటాను అని చెప్పి అక్కడ చెప్తుంది అనమాట. నా వెంబడి రావద్దనియో నన్ను బతిమాలు కొనవద్దు. అది మీకు కంటత వాక్యం అనమాట, తర్వాత మీరు చూసుకుందరు. కానీ నీ జనమే నా జనము, నీవు నివసించిన చోటనే నేను నివసిస్తాను, నీ దేవుడే
నా దేవుడు కదా. అత్తమ్మని వెంబడించడానికి తీర్మానం చేసుకుంది. అత్తమ్మ ఏ వయసులో ఉంది? ముసలి వయసులో ఉంది కదా, వృద్ధాప్యంలో ఉంది. 2 కుమారులు కూడా చనిపోయి విధవరాలుగా ఉంటా ఉంది. రూతు ఎలా ఉంది? యవనస్తురాలుగా ఉంది కదా. యవనస్తురాలుగా ఉన్నటువంటి రూతు ఇప్పుడు ఏం చేస్తుంది? వృద్ధాప్యంలో ఉన్నటువంటి నయోమితో కూడా కలిసి వెళ్ళడానికి తను ఎంతో ఇష్టపడుతున్నట్టుగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది కదా. మన ఈ దినాల్లో మరి ఎవరైనా ముసలాళ్ళు ఏదైనా చెప్తే నీకేం తెలుసులే, ఇది లేటెస్ట్ యుగం, మీ డేస్ కాదు కదా, మీ కాలాల సంగతులు మాకు చెప్పాకండి అంటూ ఉంటారు కదా. కానీ ఇక్కడ రూతు మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, దేవునిని బట్టి నయోమి ఎంత పెద్దదైనప్పటికీ కూడా, వృద్ధాప్యంలో ఉన్నా కూడా ఈ రూతు ఏం చేసింది? నయోమిని వెంబడించడానికి తీర్మానం చేసుకుంది. అత్తమ్మ నన్ను వెళ్ళిపోమని నువ్వు చెప్పొద్దు, నన్ను బతిమాలుకోవద్దు, నన్ను వెళ్ళమని నువ్వు చెప్పొద్దు, నీవు నివసించిన చోటనే నేను నివసిస్తా. మరి ఈమెను పోషించగలదా? పోషించలేదు. ఈమె మరి రూతే మరి ఆమెను పోషించాలి. కాబట్టి అయినప్పటికీ కూడా ఎవరిని బట్టి వస్తుంది నయోమితో పాటు? ఎవరిని బట్టి నయోమితో పాటు రావాలనుకుని రూతు తీర్మానం చేసుకుంది? గట్టిగా చెప్పాలా? దేవుణ్ణి బట్టి కదా. నయోమి నమ్ముకున్నటువంటి దేవుణ్ణి నేను కూడా నమ్ముకోవాలి, ఆ దేవుణ్ణి నేను వెంబడించాలి అని చెప్పి తీర్మానం చేసుకుంది. ఈరోజు మనం కూడా మరి దేవుని వెంబడించడానికి, యేసుక్రీస్తు ప్రభుని వెంబడించడానికి తీర్మానం చేసుకోవాలా. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, సరే ఇక్కడ నయోమి అనుకుందంటే బతిమాలతా ఉంది వాళ్ళ అత్తతోటి, అత్తమ్మ నన్ను వెళ్ళిపోమని చెప్పొద్దు అని బతిమాలుతున్నప్పుడు అప్పుడు నయోమి ఏమనుకుందంటే, సరేలే ఈ అమ్మాయికి మనసు కుదిరింది కాబట్టి నాతో పాటు వచ్చేస్తానంటుంది అని చెప్పి ఇక వాళ్ళిద్దరు ఏం చేశారంటే బయలుదేరి మరి ఇప్పుడు బెత్లెహేంకి రావడానికి వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఆలోచిస్తా ఉంది. ఆలోచించి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఎక్కడి నుంచి అయితే బయలుదేరి వెళ్ళారు, ఇక్కడ ఇందాక మనం చూసాం కదా, ఇక్కడ మోయాబ్ దేశానికి వెళ్ళారు. ఇక్కడ మళ్ళీ మోయాబ్ దేశం నుండి రిటర్న్ గా మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తున్నారు? బెత్లెహేంకి వచ్చేసారు. ఇప్పుడు ఏం చేశారంటే, అయితే బెత్లెహేంకి వచ్చేటప్పుడు ఓర్ఫా ఏం చేసింది? వాళ్ళ అత్తను హత్తుకొని ముద్దు పెట్టుకొని తిరిగి వెళ్ళిపోయింది. అయితే రూత్ ఏం చేసింది? వాళ్ళ అత్తని వెంబడించింది. కాబట్టి వాళ్ళ అత్తని ఎందుకు వెంబడించింది? వాళ్ళ అత్త తెలుసుకున్నటువంటి దేవుడు నిజమైన దేవుడు, ఆయన సజీవం కలిగినటువంటి దేవుడు, విగ్రహాలు కాదు. ఈ విగ్రహాల వలన నాకేం కలగదు ఈ విగ్రహాలు. కాబట్టి విగ్రహారాధికురాలైనటువంటి ఈ మోయాబు దేశస్తురాలైనటువంటి రూతు ఇక్కడ నిజమైన దేవుణ్ణి ఎదిరిగినటువంటి నయోమితోటి వెంబడించడానికి తీర్మానం చేసుకుందనమాట. అయితే దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాసింది. ఏమందంటే, మోయాబీలే గాని అమ్మోనీలే గాని 10 తరాల వరకు కూడా యెహోవా సమాజంలో చేరకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎంతో పాపం చేసినటువంటి వాళ్ళు అనమాట. విగ్రహారాధన ద్వారా దేవునికి ఎంతో కోపాన్ని రేపినటువంటి వాళ్ళుగా ఉంటూ ఉన్నారు. అటువంటి ప్రజల్లో నుండి వచ్చినటువంటి ఈ రూతు ఇప్పుడు ఏం చేస్తుంది? దేవుణ్ణి వెంబడించడానికి తీర్మానం చేసుకుంది. ఈ VBS లో మన ముఖ్య అంశం కూడా ఏంటంటే మనకి దేవుణ్ణి, యేసుని వెంబడించాలి. ఫాలో మీ. దేవుడు అడుగుతా ఉన్నాడు, నన్ను వెంబడించండి అని. ఇక్కడ రూతు కూడా మరి నయోమి అడగకపోయినప్పటికీ కూడా నయోమిని వెంబడించింది. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం కూడా ఒక తీర్మానం చేసుకోవాలి. ఏమని తీర్మానం చేసుకోవాలంటే, ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ ఇప్పుడు రూతు కన్నా అన్ని బాగున్నాయా, సౌఖ్యంగా ఉన్నాయా రోజులన్నీ? ఏమన్నా సౌఖ్యం ఉందా ఆమెకి? భర్త లేడు, తన తల్లిదండ్రులు ఎవరు దగ్గర లేరు, తనకంటూ ఏం లేదు, తనకి తినడానికి కూడా ఆహారం ఏం లేదు, తన కష్టం చేసుకొని తను బ్రతకాలి. అయినప్పటికీ కూడా తన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా నేను దేవుణ్ణి వెంబడించాలి అని తీర్మానం చేసుకున్నటువంటి స్త్రీగా ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఇప్పుడు మళ్ళా ఎక్కడికి వచ్చారు? వీళ్ళు బెత్లెహేంకి వచ్చేసారు. ఈ బెత్లెహేంకి వచ్చిన తర్వాత ఈ బెత్లెహేంకి వచ్చినప్పుడు వీళ్ళందరూ చూస్తా ఉండి వీళ్ళు అడుగుతా ఉన్నారు, అరే ఈమె ఎవరు? నయోమి లాగుందే కదా. 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు మోయాబు దేశంలో ఎన్ని సంవత్సరాలు గడిపారంటే 10 సంవత్సరాలు గడిపారు. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ఏదైనా ఊరెళ్ళి తిరిగి వచ్చామనుకో,
గుర్తుపడతారా జనాలు కదా? ఎక్కడో చూసినట్టుంది నిన్ను, అవునా నువ్వేనా అని అడుగుతారు. అట్లాగే రూతును కూడా ఇప్పుడు నయోమిని కూడా అడుగుతా ఉన్నారు, ఈ నయోమి మరి నువ్వేనా అంటే అప్పుడు నయోమి చెప్తుంది కదా, నేను నయోమినే, కానీ నేనేం చేశానంటే దేవుని మాట వినకుండా నేను ఇప్పుడు వెళ్ళి ఏం చేశాను, మోయాబ్ దేశానికి వెళ్ళిపోయి అక్కడ చాలా నష్టపోయాను. కాబట్టి ఇప్పుడు నన్ను నయోమి అని పిలవద్దు, మీరు నన్ను ఏమని పిలవాలంటే మారా అని పిలవండి. మారా అనే మాటకు అర్థం ఏంటంటే చేదు కదా. మా మొదటి పేరుకి అర్థం ఏంటి, మధురం కదా. దేవుని మాట వినకపోవటం వలన మధురమైనటువంటి తన జీవితం ఇప్పుడు ఎట్లయిపోయింది, చేదుగా మారిపోయింది. కాబట్టి మనం కూడా దేవుని మాట వినకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా ఉంటే మన జీవితాలు కూడా ఏమైపోతాయి, మధురంగా ఉండవలసిన జీవితాలు చేదుగా అయిపోయే పరిస్థితులు వస్తాయని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మనం దేవునికి లోబడే వారంగా ఉండాలా, దేవుని వెంబడించే వారంగా ఉండాలని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ మరి నయోమి వాళ్ళు ఎక్కడికి వచ్చేసారు, ఇప్పుడు బెత్లెహేంకి వచ్చేసారు. బెత్లెహేంకి వచ్చేసారు. బెత్లెహేంలో వాళ్ళు ఊరోళ్ళతో కలుసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ ఊర్లో నివసిస్తా ఉన్నారు. మరి ఇప్పుడు బెత్లెహేంలో వాళ్ళు నివసిస్తా ఉంటే వాళ్ళకి ఇప్పుడు ఏం కావాలి, ఆహారం కావాలి కదా. వాళ్ళకి ఆహారం ఎక్కడి నుండి వస్తుంది, ఎవరో ఒకళ్ళు పని చేయాలా. ఎవరు పని చేయాలా, నయోమి పని చేయడానికి ఉందా ఓపిక, వృద్ధురాలైపోయింది. కాబట్టి ఇప్పుడు రూతు పని చేయాలా. కాబట్టి ఇక్కడ చెప్తుంది అనమాట, అత్తమ్మ మరి మనము మోయాబ్ బెత్లెహేంకి వచ్చేసాము, బాగానే ఉంది, అయితే మనం తినడానికి మనకు ఆహారం కావాలి కదా, కాబట్టి నేను ఏదో ఒక పనికి వెళ్తాను అని చెప్పి అప్పుడు ఏం చేస్తుందంటే పనికి బయలుదేరుతుంది అనమాట. ఆ దినాల్లో ఏం చేసేవాళ్ళు అంటే, ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, పొలాలు ఉంటాయి కదా, ఇప్పుడు పొలాలన్నీ గింజలు నూరు చేసిన తర్వాత పొలాల్లో ఉన్నటువంటి వాళ్ళని మరి ఆ పరిగేరుకోవటం అంటారు కదా. తెలుసా పరిగేరుకోవటం అంటే, ఆ పొలంలో మిగిలిపోయిన ధాన్యాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు వెళ్ళి ఊడ్చుకొని తెచ్చుకొని వాటిని బాగు చేసుకొని వాళ్ళు తింటారనమాట. అంతేకాకుండా ఇప్పుడు తోటలు ఉంటాయి కదా, ఇప్పుడు మామిడి తోటలు కానీ జామ తోటలు, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కాయలు కోస్తారు. కాయలు కోసేటప్పుడు ఏమైపోతాయి, కొన్ని కాయలు కింద పడిపోతాయి కదా. వాళ్ళు కోసుకునేటప్పుడు కొన్ని కాయలు కింద పడతాయి. అయితే దేవుడు ధర్మశాస్త్రంలో ఏమని రాసి పెట్టాడంటే, మీరు పంటను కోసేటప్పుడు ఏదైనా కింద పడిందంటే కింద పడిన దాన్ని మీరు తీసుకోకూడదు. అది ఎవరికి వదిలిపెట్టాలా, పేదవాళ్ళకు వదిలిపెట్టాలా. అప్పుడు ఏం చేస్తారంటే, మీరు కోసుకోవడం అంత అయిపోయిన తర్వాత బీదలైన వాళ్ళు ఆ పొలంలోకి వచ్చి ఆ కాయలు ఏరుకొని తీసుకొని వెళ్ళి అమ్ముకుంటారు అనమాట. ఈ అమ్ముకున్న తర్వాత వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తారు. అది దేవుడు రాసి పెట్టాడు అది అట్లాగా. అందుకని చెప్పి ఇప్పుడు ఈ రూత్ ఏం చేస్తుందంటే, నేను ఎవరో ఒకళ్ళ పొలంలోకి వెళ్తాను, పొలంలోకి వెళ్ళి మరి పరిగేరుకొని ఆ పరిగెని తీసుకొచ్చి బాగు చేసుకొని మా అత్తకి నాకు భోజనాన్ని సిద్ధపరచుకుంటామని చెప్పి అత్త పర్మిషన్ తీసుకొని ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది, పని చేయడానికి వెళ్తా ఉందన్నమాట. పని చేయడానికి వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు పొలంలోకి వెళ్ళాలి కదా. తనకు తెలియకుండానే ఇప్పుడు ఎవరి పొలంలోకి వెళ్ళిందంటే ఒక వ్యక్తి యొక్క పొలంలోనికి వెళ్ళింది. ఆ వ్యక్తి ఎవరంటే ఆయన పేరు బోయేసు. ఏం పేరు ఆయన పేరు, బోయేసు. ఈ బోయేసు ఎవరంటే ఈ నయోమి వాళ్ళ భర్త అయినటువంటి ఎలీమెలెకుకు బంధువు. అయితే ఈ రూతుని తీసుకెళ్లి ఆ పొలంలోనికి తనకు తెలియకుండానే ఆ పొలంలోనికి వెళ్తుంది. కాబట్టి ఇది మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, నిజంగా మనం దేవుని మీద ఆధారపడి వెళ్తే దేవుడే ఎక్కడికి వెళ్ళాలో సరైన మార్గంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు కదా. మనం కూడా అనుకుంటాం 10th క్లాస్ పాస్ అయిన తర్వాత నేను ఏం తీసుకోవాలి, ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా, సిఈసీ తీసుకోవాలా, ఏ కాలేజీలో చేరాలా కదా, ఎన్నో ఆలోచనలు వస్తాయి. కానీ దేవుడి మీద ఆధారపడితే దేవుడు ఏం చేస్తాడంటే ఒక సరైన మార్గంలోనికి, మనకి ఏ కాలేజ్ అవసరమో, ఏ బ్రాంచ్ అవసరమో, ఏ బ్రాంచ్లో అయితే మనం బాగా చదువుకుంటామో అవన్నీ కూడా దేవుడు మనకి ఏర్పాటు చేస్తాడు. ఇక్కడ రూతుకు తెలియదు, ఈ బోయేజు మరి ఎలీమెలెకు బంధువు అని రూతుకి తెలియదు. తెలియకుండానే ఆ పొలంలో పనిచేయడానికి వెళ్ళింది. ఆ పొలంలో వాళ్ళని అడగాలన్నమాట, ఏమండి మీ పొలంలో నేను పరిగెరుకోవచ్చా అని అడిగితే సరే ఆ పొలం వాళ్ళు ఏరుకోమంటారు. ఏరుకోమంటే ఉదయం వెళ్ళి సాయంకాలం వరకు కూడా పని చేస్తూ ఉంటుంది. ఈలోపు ఆ పొలం యజమాని అయినటువంటి బోయేజ్ వస్తాడు.
బోయేజ్ వచ్చి అప్పుడు చూస్తాడు. బోయేజ్ రాగానే ఆ బోయేజ్ ఎంత మంచి వ్యక్తి అంటే బోయేజ్ రాగానే ఆ పొలంలో పనిచేసే వాళ్ళని అడుగుతాడు అనమాట. ఏమని చెప్తాడు, మీరు మరి దేవుడు మీకు తోడుగా ఉండును గాక అని అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక కదా. పని వాళ్ళతో యజమానులు ఎవరైనా అట్లా మాట్లాడతారా? మాట్లాడరు కదా. ఏం చేస్తున్నారా అది ఇది అని అంటారే కానీ ఈ బోయేజ్ ఎంత మంచివాడంటే పని చేసే వాళ్ళను కూడా పని బాగా చేస్తున్నారా, దేవుడు మీకు తోడయ్యుండును గాక అని మాట్లాడతాడు. అయితే వాళ్ళు కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అని చెప్పి అన్నప్పుడు ఈ బోయేజ్కి ఈ అమ్మాయి కనబడుతుంది. ఎవరు కనబడతారు? రూతు కనబడుతుంది. రూతు కనబడగానే బోయేజ్ ఏం చేస్తాడంటే, అరే ఎవరు ఈ అమ్మాయి, కొత్త అమ్మాయి లాగా ఉంది, ఎవరు ఈ అమ్మాయి, ఎక్కడి నుండి వచ్చింది అని అడుగుతాడు. అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, ఈ అమ్మాయి ఎలేమెలేకు భార్య అయినటువంటి నయోమి ఉంది కదా, ఆ నయోమి యొక్క కోడలు మోయాబ్ దేశం నుండి వాళ్ళు మళ్ళా తిరిగి ఇక్కడికి వచ్చేసారు, వాళ్ళ కోడలు ఈ అమ్మాయి అని చెప్పి ఇక్కడ చెప్తా ఉంటాడు. చెప్తా ఉంటే ఇక్కడ ఈ పొలంలో పని చేస్తూ ఉంటాడు. బోయేజు వచ్చి వాళ్ళని అడుగుతూ ఉంటాడు. అడుగుతూ ఉన్నప్పుడు అప్పుడు ఆ అమ్మాయిని చూస్తే ఆ అమ్మాయి ఏం చేస్తూ ఉంటుంది, పని చేస్తూ ఉంటుంది. కష్టపడి పని చేసేటటువంటి మనస్తత్వం కలిగిందనమాట. ఏదో వచ్చానులే, ఏదో మా అత్తమ్మ మా పోరు పడలేక కదా, కొంతమంది పిల్లలకు పని చెప్తే మా అమ్మ గోళ పడలేక ఏదో చేస్తున్నాను కానీ లేకపోతే నాకు ఇష్టమే లేదని అంటారు కదా. అట్లా ఉండకూడదు. మనం ఏదైనా ఒక పని చేసామంటే అది మనస్ఫూర్తిగా చేయాల, ఇష్టంగా చేయాల. ఇక్కడ రూతు కూడా తను ఎంతో ఇష్టంగా పనిచేస్తా ఉంది. అప్పుడు ఆ పనివాళ్ళు చెప్తున్నారు, ఈ అమ్మాయి ఉదయం నుంచి వచ్చింది ఇప్పటి వరకు కూడా పని చేస్తానే ఉంది, అసలు కొంచెం సేపు కూడా ఖాళీ కూర్చోలేదు, ఏదో తినడానికి కొంచెంసేపు ఖాళీ కూర్చుంది కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తానే ఉంది అని చెప్పినప్పుడు బోయేజ్ కూడా మరి రూతుని మరి చెప్తాడనమాట. రూతు దగ్గర వచ్చి నీవు మరి చేసేదానికి నీకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, యెహోవా రెక్కల క్రింద నువ్వు సురక్షితంగా ఉన్నట్లు ఆయన నీకు సంపూర్ణమైనటువంటి బహుమానాన్ని ఇస్తాడు. కాబట్టి నా కుమారి, నువ్వు వేరే వాళ్ళతో పొలంలోకి వెళ్ళొద్దు, ఈ పనికత్తెల దగ్గరే నిలకడగా ఉండి పని చేసుకో అని చెప్పి చెప్తాడు. అంతేకాకుండా నిన్నేమనొద్దని ఈ పని వాళ్ళందరికి కూడా నేను ఆజ్ఞాపిస్తాను. నీకు మంచినీళ్ళు కావాలంటే తోడు పెట్టినటువంటి కుండల్లో నుండి తాగు అని చెప్పి ఆమె మీద ఎంతో దయగా మాట్లాడతాడు. అప్పుడు ఆ రూతు కూడా ఆయనకి సాగిలపడుతుంది. సాగిలపడి ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఏం చేస్తుందంటే చూడండి, సాగిలపడి ఏం తెలిసి పరదేశినైన నన్ను నీవు ఇంతగా ప్రేమిస్తున్నావు, కాబట్టి నాలో ఏ మంచి ఉంది, ఏమి లేదు, నేను ఎక్కడి నుండో వచ్చిన దాన్ని, నా మీద ఎందుకు నీకింత ప్రేమ అని చెప్పి ఆ యొక్క బోయేజ్ దగ్గర సాగిల పడుతున్నట్లుగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వారి ఎదుట ఆ రీతిగా సాగిల పడాలి. కాబట్టి ఈ లోకంలో ఎన్నో పరిస్థితులు, నిజంగా ఈ దినాన మనం సజీవులుగా ఉన్నామంటే అది దేవుని కృప కదా. ఈ దినాన్ని చూడలేక ఎంతో మంది వెళ్ళిపోయారు. కరోనా దినాల్లో చూస్తూ వచ్చాం, ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు, ధనవంతులు, విద్యావంతులు, డాక్టర్లు ఎంతో మంది చనిపోయారు. అయినా కూడా దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడంటే మనం కూడా ఆయన ఎదుట సాగిల పడాలి. దేవా, నాలో ఏ మంచి ఉందయ్యా, నాలో ఏ మంచి లేదు. అరే ట్యాంక్ నిండిపోయినట్టుంది. ఇటండి చేయండి. అరే వీళ్ళు చూసుకోలేదు, ట్యాంక్ కట్టేశారు. నేను ఇటండి ముందుకు రండి. అరే ఇంకా వస్తున్నాయ్యా వాటరు. ఇటండి సరే అయితే చూసారా, శత్రువు శాతాను మీరు చక్కగా పాట వింటున్నారు కదా, డిస్టర్బెన్స్ అయినా కూడా పర్వాలేదు, దేవుడు కృప చూపిస్తాడు. సరే ఇప్పుడు మనం కూడా చూసారా ఎంత మంచి సమయంలో దేవుడు ఎంత సైతాన్ని ఎంత డిస్టర్బ్ చేస్తుంది. ఇంకా వస్తున్నాయి వైర్లు దొరుకుతున్నాయి.
చెప్తుందనమాట. ఏం తెలిసి నాకు అది ఎంత చేసావు అని చెప్పి అక్కడ బోయేజ్ చేత సాగిన పడినట్లుగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అంతేకాకుండా ఇక్కడ మరి చూస్తే బోయేజ్ కూడా ఆమెను ఎంతో దయగా మాట్లాడి ఆమె కావాల్సినవి కూడా ఇచ్చిన వాడుగా ఉంటా ఉన్నాడు మనకి ఇక్కడ. ఎక్కడికి ఒక నిమిషం కూర్చోండి, అయిపోతుంది కూర్చోండి. 5 నిమిషాలు అయిపోయింది కూర్చోండి. తర్వాత ఇప్పుడు ఏం చేశాడంటే ఈ బోయేజ్ నువ్వు ఎవరి పొలంలోనికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండి నువ్వు పని చేసుకోమని చెప్పి ఆమెకు వెళ్ళేటప్పుడు కొంత ధాన్యాన్ని కూడా మరి నువ్వు తెచ్చుకున్నటువంటి దుప్పటి పరుచుకో, నీకు కొంత ధాన్యాన్ని ఇస్తానని చెప్పి ఆమెకు ధాన్యాన్ని ఇస్తాడు. అంతేకాకుండా తినడానికి కొన్ని పేలాలు కూడా ఇస్తే తను కొన్ని తిని కొన్ని మిగిల్చుకొని వాళ్ళ అత్త దగ్గరికి తీసుకొని వెళ్తుంది. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఇక్కడ మరి బోయేజు ఆమెకు కొంత ఆహారం ఇచ్చిన తర్వాత వాళ్ళు మరి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అత్త అడుగుతుంది, అమ్మ నువ్వు ఎవరి పొలంలోకి వెళ్ళావు, ఎక్కడ పని చేసావు, చాలా ధాన్యాన్ని తెచ్చుకొచ్చావు అని అడిగితే అప్పుడు చెప్తుంది, నేను పొలంలోకి వెళ్ళినటువంటి పొలం యొక్క యజమాని పేరు బోయేజ్ అంట అత్తమ్మ. మరి ఆ పొలంలోకి నేను వెళ్ళాను, ఆ పొలంలోకి వెళ్తే బోయేజ్ కూడా నాతో ఎంతో దయగా మాట్లాడాడు అని చెప్పి చెప్తా వచ్చినప్పుడు అక్కడ మరి ఆ యొక్క అప్పుడు వాళ్ళ అత్తకి ఆ తీసుకొచ్చిన పేలాలు కొన్నిస్తే వాళ్ళ అత్త కూడా ఎంతో సంతోషంగా తీసుకుంటది అనమాట. అయితే ఇక్కడ చెప్తుంది, ఆ బోయేజ్ ఎవరో కాదమ్మా, మరి మనకైనా సమీప బంధువుడు, మనకు బంధువు అవుతాడు. ఎలేమెలెకు మీ మామగారు అయినటువంటి ఎలేమెలెకు ఆయన బంధువుడు కాబట్టి ఆ ఎలేమెలెకు పొలంలోనికి మీరు బోయేజ్ పొలంలోనికి నువ్వు వెళ్ళడం చాలా మంచిది అయింది. ఆ పొలంలో నువ్వు తెచ్చినటువంటి ధాన్యం ఇవన్నిటిని బట్టి కూడా మరి దేవుడు మనకు నిన్ను సరైన రీతిలోనే సరైన చోటకి నడిపించాడు కాబట్టి ఆ పొలంలోనే నువ్వు పని చెయ్యి అని చెప్పి అక్కడ చెప్తుంది అనమాట. ఇక్కడ ఈ పాఠం ద్వారా మనకేం జ్ఞాపకం చేయబడుతుందంటే దేవుడి దగ్గర ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో, దేవుణ్ణి ఆశ్రయిస్తామో, దేవుడు ఏం చేస్తాడు, మనల్ని సరైన చోటకి నడిపించేవాడుగా ఉంటాడని మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఈ రోజు విన్న పాఠంలో మనం చూస్తే మరి ఇక్కడ నయోమి వాళ్ళు ఏ దేశంలో ఉన్నారు, యూదా బెత్లెహేంలో వాళ్ళు ఉన్నప్పుడు మరి కరువు వస్తే ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏ దేశానికి వెళ్ళారు, మోయాబ్. మీరు రాయాలి, ఇప్పుడు మీకు వర్క్ బుక్ ఇస్తారు, వర్క్ బుక్ లో వాటన్నిటికి ఆన్సర్లు మీరు రాయాలి, క్వశ్చన్స్ ఉంటాయి అక్కడ కొన్ని. తర్వాత మరి ఇప్పుడు వాళ్ళ కోడళ్ళు ఇద్దరిని కూడా మీ ఇంటికి వెళ్ళిపోమని చెప్పింది కదా వాళ్ళ అత్తమ్మ నయోమి. వాళ్ళ కోడళ్ళు ఏం చేశారు, ఇద్దరు, ఒక ఆమె ఎలా వెళ్ళింది, ఎవరామె, ఓర్ఫా తన అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. నయోమి అత్తని వెంబడించింది. తర్వాత ఇక్కడ మరి ఏం చెప్పింది నయోమి తోటి, రూతు నయోమి తోటి ఏం చెప్పింది, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు నివసించే చోటనే నేను నివసిస్తాను. కాబట్టి మరణం తప్ప మనం ఏది కూడా మనల్ని వేరు చేయకూడదు, నన్ను వెళ్ళిపోమని చెప్పొద్దు అని చెప్పి బతిమాలుకున్నట్లుగా మనకు అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఇక్కడ అంతేకాకుండా మరి బోయేజ్ ఏమని చెప్పాడు రూతు తోటి, బోయేజ్ రూతును చూసి ఏం చెప్పాడు, రూతు దగ్గరకు వచ్చి, బైబిల్లో ఉంటుంది, తర్వాత చూసి రాదురు కానీ మీరు కూడా, నా కుమారి నువ్వు వేరొక పొలంలోనికి వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండి నిలకడగా ఉండి చేసుకో. కాబట్టి మన జీవితంలో కూడా ఇది మనకేం జ్ఞాపకం చేస్తుందంటే మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తా ఉంటామంటే ఈ చర్చిలో కొన్ని రోజులు, ఆ చర్చిలో కొన్ని రోజులు అట్లా వెళ్ళకూడదు. ఎక్కడైనా సరే నిలకడగా ఉండి దేవుని యొక్క వాక్యాన్ని వినాలా, దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని యొక్క వాక్య ప్రకారంగా నడుచుకుంటా ఉండాలా. ఎక్కడికైనా వెళ్ళొచ్చు కానీ నిలకడగా ఉండి దేవునిలో ఎదుగుతూ ఉండాలని మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఎప్పుడైతే ఇక్కడ మరి రూతు దేవుణ్ణి హత్తుకొని ఉందో సరైన రీతిలో బోయేజ్ పొలంలోకి నడిపించబడింది. బోయేజ్ కూడా ఆమెను
ఆశీర్వదించాడు. నువ్వు ఇశ్రాయేల్ రెక్కల క్రిందకు వచ్చావు కాబట్టి ఆ ఇశ్రాయేల్ దేవుడు నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు అని చెప్పి ఆమెను ఆశీర్వదించిన వాడుగా ఉంటా ఉన్నాడు. ఇక తర్వాత ఎప్పుడైతే ఇంటికెళ్ళి మరి వాళ్ళ అత్తకి చెప్పింది అనమాట. అక్కడ అప్పుడు రూతు ఏమని చెప్పింది, బోయజ్కి ఏమని చెప్పింది? రూతు బోయజ్కి ఏమని చెప్పింది? ఏం చేసింది రూతు బోయజ్ ఎదుట? సాగిలపడింది కదా. సాగిలపడి పరదేశినైన నన్ను ఎందుకు ఇంతగా ప్రేమించావయ్యా? అట్లాగే మనం కూడా దేవుణ్ణి అడగాల. మనలో ఏమన్నా మంచి ఉందా? దేవుడు మనల్ని ప్రేమించడానికి మనలో ఏమన్నా మంచి ఉందా? ఏమి లేదు. ఏ మంచి లేకపోయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు. ఆ కుమారుడైన దేవుడు ఏం చేశాడు? ఆయన సిలువలో మన పాపాలన్నీ కూడా భరించి సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచిన వాడుగా ఉంటున్నాడు. ఎవరైతే ఆయన నామం మందు విశ్వాసం ఉంచుతారో, యేసు ప్రభువా నన్ను నీ బిడ్డగా చేసుకో అని అడుగుతారో వాళ్ళ హృదయంలోనికి ఆయన వచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనం కూడా ఈ రూతు వలె సాగిలపడాలి. ప్రభు సన్నిధిలో సాగిలపడి నేను నిన్నే వెంబడిస్తానయ్యా, నిన్నే ఆశ్రయిస్తాను అని చెప్పి మనం కూడా తీర్మానం చేసుకోవాలా. ఈ రూతు చేసుకున్నటువంటి తీర్మానము ఏం చేసిందంటే ఇప్పుడు ఆమెను సరైన మార్గంలో నడిపించింది. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం కూడా సరైన మార్గంలో నడిపించబడాలంటే మనం కూడా యేసుక్రీస్తు ప్రభుని వెంబడించే వారంగా ఉండాలని మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఇక్కడ రూతు గ్రంథంలో ఇప్పటి వరకు మనం విన్న పాఠము మొదటి 2 అధ్యాయాల్లో ఉన్నదన్నమాట. ఈ 4 అధ్యాయాలకి 4 పేర్లు చెప్తాను. మీరు ఆ పేర్లు గుర్తుపెట్టుకున్నా కూడా మీకు జ్ఞాపకం ఉంటుంది. మొదటి అధ్యాయంలో ఏమొచ్చింది? అక్కడ మన దేశంలో కరువు వచ్చింది కదా. కరువు వచ్చింది. తర్వాత 2వ అధ్యాయంలో ఏం చేసింది? రూతు పని చేసింది కష్టపడి కదా. మొదటి అధ్యాయంలోనేమో కరువు వచ్చింది, 2వ అధ్యాయంలోనేమో కష్టపడి పని చేస్తుంది. అదే ఇంగ్లీష్లో జ్ఞాపకం చేసుకుంటే ఫస్ట్ అధ్యాయంలోనేమో ఎంత అక్కడంతా కూడా ఏడుపు, వీపింగ్ అంటే ఏంటి? ఏడవటం కదా. ఏడవటం కదా. మెల్లమెల్లగా చనిపోయినప్పుడు ఏడ్చారు, 2 కుమారులు చనిపోయినప్పుడు ఏడ్చారు కదా. వాళ్ళ జీవితంలో అంతా ఏడిపే. 2వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు రూతు ఏం చేస్తా ఉంది? పని చేస్తా ఉంది కదా. పని చేస్తుంది. కాబట్టి మనం కూడా దేవుని కొరకు పని చేసే వారంగా ఉండాలని మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని కొరకు మనం పని చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎక్కువగా చదువుకోవాలా. ఇక్కడ రూతు కూడా ఏం చేసింది? పరిగేరుకోవటం అంటే మన భాషలో, బైబిల్ భాషలో చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం పరిగేరుకోవాలా. ఈ గ్రంథంలో ఎన్నో మాటలు ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి మాటలన్నిటిని కూడా మనం చదువుకొని ఈ మాటల ప్రకారంగా మనం జీవించే వారంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు మరి రూతును ఏ రీతిగా నడిపించాడు, మనల్ని కూడా ఆ రీతిగా నడిపించేవాడుగా ఉంటాడని మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి మళ్ళీ ఇంకొక లెసన్ ఉంది. అయిపోయిన తర్వాత మళ్ళీ వర్క్ బుక్ ఫిలప్ చేద్దరు. కానీ ఈ పాఠం ఇంతటితో ఆపేసి మరి ఎవరికైనా వాష్రూమ్ ఉంటే కనుక తొందరగా 5 minutesలో వచ్చేసేయండి. ఆ తర్వాత సెకండ్ లెసన్ మనం చూసుకుందాం.